విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 5 మ్యాచ్ల్లో విజయ ఢంకా మోగించిన ఆర్సీబీ 6వ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. శనివారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. బ్యాటింగ్ వైఫల్యం ఆర్సీబీ కొంప ముంచగా మర్జన్నే క్యాప్ ఆల్రౌండ్ షో ఢిల్లీకి విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులకే ఆల్అౌట్ అయింది. కెప్టెన్ స్మృతి మందన 34 బంతుల్లో 6 4లు 6తో 38 టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్స్లో నందిని శర్మ 3 వికెట్లు, హెన్రీ, మర్జన్నే కాప్, మిన్ను మణి 2 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు. తెలుగు తేజం శ్రీచరణి 1 వికెట్ పడగొట్టింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. లారా ఓల్వార్డ్ 38 బంతుల్లో 4 4లు 6తో 42, మర్జన్నే కాప్ 19 రాణించారు. ఆర్సీబీ బౌలర్స్లో సత్కరే 2 వికెట్లు తీయగా రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టింది. ఈ ఘోర పరాజయంతో ఆర్సీబీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. WPL టోర్నీ రూల్స్ ప్రకారం టాప్ 3లో నిలిచిన జట్టు ప్లే ఆఫ్స్ చేరితే టేబుల్ టాపర్ నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేట్ మ్యాచ్ ఆడతాయి. అందులో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతోంది. ప్రస్తుతం ఆర్సీబీ టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ తో తలపడనుంది. ఈ 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది. ఒకవేళ ఈ 2 మ్యాచ్ల్లో ఓడినా మెరుగైన రన్ రేట్తో నిలవాలి. అలా కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్ తమ తదుపరి 2 మ్యాచ్ల్లో మెరుగైన రన్ రేట్తో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిస్తే ఆర్సీబీ ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. అయితే ప్రస్తుతం ఆర్సీబీ రన్ రేట్ మెరుగ్గా ఉండగా ఢిల్లీ, గుజరాత్ జైంట్స్ రన్ రేట్ నెగిటివ్గా ఉన్నాయి.